అయిన యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాట మరొక మారు చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. చిన్నగా చదవండి. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని, అంటే అందరి ఇటువైపు దృష్టి వివరంగా చెప్తాను. చదవటం అయిపోయింది కదా. అంటే మోషేయు అనే మాట ఎందుకు అన్నాడంటే, మోషే 5 గ్రంథాలు రాశాడు. ఎన్ని చెప్పాలి? ఆ తర్వాత పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఈ పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు కలిపి మలాకి దాకా వచ్చేసారు. ఆ తర్వాత 4 సువార్తలు, పౌలు గారి పత్రికలు, యోహాను పత్రికలు, అలాగే పేతురు పత్రికలు, మరి యాకోబు పత్రిక, యోధా పత్రిక, ప్రకటన గ్రంథం. అంటే ఇన్ని గ్రంథాలన్నిటిలో కూడా లేఖనం ఎక్కడ తీసుకెళ్తుందంటే, మనం చదువుకున్న ఈ మాట ప్రకారం ఎక్కడికి వెళ్తుంది? చదవండి మరలా. చదువా త్వరగా. అంటే తన్ను కూర్చిన వచనాలంటే, తన్ను అంటే అక్కడ ఎవరు చెప్పారు? యేసయ్య. అంటే ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి వచనం వరకు లేఖనాలన్నిటి లోపల ఎవరు దాగబడి ఉన్నారంటే క్రీస్తు దాచబడి ఉన్నాడు. కాబట్టి యోధా, బెత్లెహేము అనబడేటువంటి ఆ ప్రాంతం ఏంటంటే వేదనకరమైన స్థలం. కాబట్టి వేదనకరమైన స్థలం క్రీస్తు నెరగని కాలం. కాబట్టి అక్కడ నుండి మరి దేవుని యొక్క కార్యం అనేది కనబడుతుంది. అక్కడ ఏమంటాడు? నేను మహిమగా మార్చబోతున్నాను అన్నాడు. చెప్పండి. మహిమగా మార్చబోతున్నాను. గట్టిగా చెప్పాలి. మహిమగా మార్చబోతున్నాను. ఇప్పుడు మహిమగా మార్చబోతున్నానని చెప్పింది దేని గురించి చెప్పాడు? అక్కడ ఉన్న వేదనకరమైన స్థలాన్ని గురించి చెప్పాడు. కాబట్టి వేదనకరమైన స్థలం ఎక్కడున్నది? మనం చదువుకున్నటువంటి యోదయ, బెత్లెహేములో ఉంది. కాబట్టి ఒకప్పుడు నీవు కూడా వేదనకరమైన ఆ పరిస్థితిలో ఉన్నావు, చీకటిలో ఉన్నావు, దేవుడిని ఎరగని పరిస్థితిలో ఉన్నావు. అటువంటి టైములో దేవుడు నీ వైపు తన కృపను ఆయన పంపుతున్నాడు. కాబట్టి ఆయన చేసిన కార్యాలన్నిటినీ మనం చూస్తే అందరం కూడా దేవుని ఎదుట సాక్ష్యం చెప్తున్నాం. ప్రభు గొప్పవాడని కొనియాడుతున్నాం. లేఖనం ఏమని చెబుతున్నదంటే, యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. మనము దేవునిని ప్రేమించితిమని కాదు. లేఖనాల్లో మీరు చదవాలా? అలాగే ఉందా మీ బైబిల్లో? మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. అంటే మనము దేవునిని ప్రేమించితిమని. అంటే అక్కడ అర్థం ఏంటి? అంటే వేదనకరంగా ఉన్న స్థలములో ఉన్న ప్రజలెవ్వరూ దేవునిని ప్రేమించరు. కాబట్టి వేదనకరంగా ఉన్న స్థలములో ఉన్న ప్రజలని దేవుడు ప్రేమించాడు.
కాబట్టి దేవుని ఎదుట ఈ స్థలములో ఉన్నటువంటి పామిరెడ్డి వెంకటరెడ్డి గారి కుటుంబంలో దినేష్ రెడ్డి అనబడే వ్యక్తిని దేవుడు ప్రేమించాడు. రవమ్మ గారి కుటుంబంలో దేవుడు ఆమెను ప్రేమించాడు. మరి పిచ్చిరెడ్డి గారి కుటుంబంలో మరి సుజలమ్మ తల్లిని ప్రేమించాడు. కరుణాకర్ రెడ్డిని ప్రేమించాడు. అలాగే కర్ణాటకలో ఉన్న వాళ్ళని దేవుడే ప్రేమించాడు. ఎవరు ప్రేమించారు? దేవుడే ప్రేమించాడు. గట్టిగా చెప్పాలి. దేవుడే ప్రేమించాడు. దేవుడే ప్రేమించాడు. అందరూ ఒప్పుకోవాలి. దేవుడే ప్రేమించాడు. దేవుడే ప్రేమించాడు. అప్పుడు దేవుడే ప్రేమించినప్పుడు ఇదేం లేదు కదా. నువ్వు సున్నా కదా. కాబట్టి నీవు సున్నా అనబడే స్థలములో దేవుని ఎదుట ఉన్నావు. అప్పుడు ఎలాంటి స్థలంలో ఉన్నావు? ఎఫెసీ 2:1 నుండి చదవండి. అంటే మీరు చచ్చిన స్థితిలో ఉండగా ఆయన మిమ్ములను బ్రతికించెను. దేని ద్వారా? యోహాను 4:10 ద్వారా బ్రతికించెను. ఆయన బ్రతికించడానికి కారణం ఏమిటి? ఈ దేవుని సన్నిధిలో ఉన్న ఈ సువార్త సకల జనులకు అందడానికి కారణం ఏమిటి? మన తాతలు ఏదైనా గొప్ప కార్యాలు చేశారా? మన తండ్రులు ఏమైనా గొప్ప కార్యాలు చేశారా? మన మీదకి రావలసిన విపత్తంతో ఎలా తప్పించబడింది? మన కుటుంబాల మీదకి రావలసిన నరకాన్ని ఎలా తప్పించబడింది? నరక యాతనలు లేకుండా ఎలా విడిపించబడ్డాము? అగ్నికి ఆహుతి కాకుండా యుగ యుగాలు మనం అగ్నిలో పడకుండా ఎలాగ మనము తప్పించబడ్డాము? అది మనలో ఉన్నటువంటి దేని ద్వారా కాదే కాదు. మనలో ఉన్న దేని ద్వారా కాదని దేవుని సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. మనలో ఉన్న దేని ద్వారా. అలాగైనట్లయితే నా కులం రక్షించాలగా. నేను ఒక రైతును పుట్టాను, రక్షించాలగా. కాబట్టి నా కులము నన్ను రక్షించలేకపోయింది. నేను ఎన్నుకున్న మతము రక్షించలేకపోయింది. మార్గము రక్షించలేకపోయింది. మరి ఏం జరిగింది? నన్ను రక్షించడానికి రక్షకుడే ఆయన నన్ను ప్రేమించి ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నేను చనిపోయిన స్థితిలో ఉన్నాను. అలాంటి నాలోనికి ఆయన ఎలాగొచ్చాడంటే యోహాను 1:4 గట్టిగా చదవాలా? అందరు చదవాలా?